హలో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు గణేష్. వెల్కమ్ బ్యాక్ టు బాలమెక్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే కాన్సెప్ట్ ఏంటంటే కాన్సెప్ట్ ఆఫ్ మెటీరియల్ డెరివేటివ్. ఓకే, సో ఆల్రెడీగా మనం లాస్ట్ వీడియోలో బేసిక్ మ్యాథమెటికల్ డెరివేషన్స్ ఆఫ్ ఫ్లూయిడ్ ఫ్లో అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూసాం విత్ డెరివేషన్స్ ద్వారా. అలానే ఈరోజు ఏంటంటే కాన్సెప్ట్ ఆఫ్ మెటీరియల్ డెరివేటివ్ కాన్సెప్ట్ అనేది ఏ విధంగా అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, ఒక రిక్వెస్ట్ ఏంటంటే వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకే, రైట్. సో ఇక్కడ మనకు తెలిసిన విషయం ఏంటంటే, ఓకే, సో మనకు తెలిసిన విషయం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూసాం కాబట్టి, సో టోటల్ యాక్సిలరేషన్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ అనేది మనం చూసాం, టోటల్ డైరెక్షన్ వై డైరెక్షన్, టోటల్ డెరివేషన్ ఇన్ జెడ్ డైరెక్షన్ అనేది మనం లాస్ట్ వీడియోలో మనం చెక్ చేసాం. ఏంటి అది? ఏఎక్స్ ఈక్వల్స్ టు యూ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వి ఇంటూ డో యూ బై డో వై ప్లస్ డబ్ల్యూ ఇంటూ డో యూ బై డో జెడ్ ప్లస్ డో యూ బై డో టీ. ఆల్రెడీ మనం ఇది లాస్ట్ వీడియోలో మనం చెక్ చేసాం. ఓకే, అంటే సో ఈ మొత్తాన్ని ఏమని పిలిచాం? ఇక్కడ ఈ మొత్తాన్ని మనం ఏమని పిలిచాం? కన్వెక్టివ్ యాక్సలరేషన్ ఇన్ ఎక్స్ డైరెక్షన్, ఎందుకంటే యూ వెలాసిటీ కాబట్టి. ఓకే, ఎక్స్ డైరెక్షన్ అండ్ అగైన్ లోకల్ యాక్సలరేషన్ గా మనం పిలవటం అనేది చేసాం. ఇది టోటల్ డెరివేటివ్. ఏఎక్స్ మీన్స్ టోటల్ డెరివేటివ్. ఓకే, సో సింపుల్ గా ఈ ఏఎక్స్ ని మనం ఏ విధంగా ఇండికేట్ అనేది మనం చేసుకోవచ్చు ఇక్కడ అంటే, టోటల్ డెరివేటివ్ ని డి క్యాపిటల్ డి ఇన్ యూ వెలాసిటీ, దట్ మీన్స్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ బై ఓకే డి టి అనేది మనం రిప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఏఎక్స్ నే ఓకే, ఇక్కడ మనం తీసుకున్న ఏఎక్స్ అంటే ఏంటి? టోటల్ డెరివేటివ్ కాబట్టి ఈ టోటల్ డెరివేటివ్ ని మనం సో డియు బై డిటి అంటే క్యాపిటల్, ఈ విధంగా మనం నొటేషన్స్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. ఓకే, ఈక్వల్స్ టు సో సింపుల్ గా మనం ఈ డెరివేషన్ అనేది మనకు తెలుసు కాబట్టి, యాక్సిలరేషన్ ఇన్ ఎక్స్ డైరెక్షన్, కన్వెక్టివ్ యాక్సిలరేషన్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ ప్లస్ లోకల్ యాక్సిలరేషన్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ అని మనం సింపుల్ గా మనం రాసుకోవచ్చు ఇక్కడ. ఏమా? సో సిమిలర్లీ ఓకే, సో ఏ వై టోటల్ డెరివేటివ్ ఇన్ వై డైరెక్షన్ యూ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వి ఇంటూ డో యూ బై డో వై ప్లస్ డబ్ల్యూ ఇంటూ డో యూ బై డో జెడ్ ప్లస్ డో యూ బై డో టీ. ఓకే, అంటే అండ్ అగైన్ ఏ వైని మనం ఏ విధంగా రిప్రజెంట్ అనేది చేస్తాం? వై డైరెక్షన్ అంటే డివి బై డిటి ఈక్వల్స్ టు కన్వెక్టివ్ యాక్సిలరేషన్ ఇన్ వై డైరెక్షన్ ప్లస్ లోకల్ ఎక్స్ డైరెక్షన్ ఇన్ వై. ఏమా? అండ్ ఏజెడ్ ఈక్వల్స్ టు యు జెడ్ డైరెక్షన్ అంటే డబ్ల్యూ వెలాసిటీ బై డో ఎక్స్ ప్లస్ వి ఇంటూ డో డబ్ల్యూ బై డో వై ప్లస్ డబ్ల్యూ ఇంటూ డో డబ్ల్యూ బై డో జెడ్ ప్లస్ డబ్ల్యూ బై డో టీ. Okay, and again AZ is represented by dW by dt equals to convective acceleration in z direction plus local acceleration in z direction. Okay, so ఇక్కడ క్యాపిటల్ డి, సో క్యాపిటల్ డి బై డిటి అంటే దట్ మీన్స్ టోటల్ డెరివేటివ్. దీన్ని మనం టోటల్ డెరివేటివ్ గా రిప్రజెంట్ అనేది చేసాం. కాకపోతే ఇక్కడ యూ వి డబ్ల్యూ అని పెట్టామేంటి? ఇక్కడ యూ వెలాసిటీ అంటే ఎక్స్ డైరెక్షన్ లో యూ వెలాసిటీ అనేది ఉంటుంది, వి
వెలాసిటీ అనేది y డైరెక్షన్ లో ఉంటుంది, w వెలాసిటీ అనేది z డైరెక్షన్ లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ విధంగా మనం డిఫైన్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో ఇక్కడ టోటల్ డెరివేటివ్ ని ఓకే టోటల్ డెరివేటివ్ ని మనం ఏ విధంగా ఇండికేట్ చేసాం, d/dt గా ఇండికేట్ చేయడం అనేది జరిగింది. ఈ టోటల్ డెరివేటివ్ ని అగైన్ డిఫరెంట్ నేమ్స్ తో మనం పిలవచ్చు. అంటే కంప్లీట్ గా టోటల్ డెరివేటివ్ అనేది కాకుండా సో దీన్నే మనం మెటీరియల్ డెరివేటివ్ అని అంటాం. అండ్ అగైన్ సబ్స్టేషనల్ డెరివేటివ్ గా మనం పిలవటం అనేది జరుగుతుంది. సో అండ్ అగైన్ టోటల్ డెరివేటివ్, పార్టికల్ డెరివేటివ్, లాగ్రాంజియన్ డెరివేటివ్ అండ్ యూలెరియన్ డెరివేటివ్. సో ఈ నేమ్స్ తో ఏ విధంగా అయినా సరే మనం దీన్ని ఐడెంటిఫై చేయడం అనేది, అంటే ఏ విధంగా అయినా సరే మనం పిలుచుకోవచ్చు. ఓకే, సో ఏమని పిలవచ్చు ఇక్కడ, ఫస్ట్ వన్ మెటీరియల్ డెరివేటివ్. ఓకే, అండ్ substantial TIL substantial derivative. Okay, and again total derivative. Okay, particle derivative. Okay, Lagrangian derivative, and again యూలేరియన్ డెరివేటివ్. ఏ విధంగా మనం పిలిచినా సో ఇట్ ఈస్ డినోటెడ్ బై d/dt. ఓకే, సో ఇప్పుడు టోటల్ డెరివేటివ్ అంటే ఏంటి, ax అంతే కదా. సో టోటల్ డెరివేటివ్ అంటే ఏమన్నా ఇక్కడ ax. ఓకే, ax ని మనం ఏ విధంగా రిప్రజెంట్ చేసాం, du/dt ఏమంతే కదా. అండ్ అగైన్ ay అంటే dv/dt. సో az అంటే సో dw/dt. సో ఇప్పుడు ఒకసారి క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. యాక్సిలరేషన్ టోటల్ డెరివేటివ్ ఇన్ x డైరెక్షన్ du/dt, y డైరెక్షన్ dv/dt, z డైరెక్షన్ dw/dt. ఓకే, సో ఇప్పుడు క్లియర్ గా చూడండి, యాక్సిలరేషన్ వెక్టర్ విల్ బి ద టోటల్ డెరివేటివ్ ఆఫ్ వెలాసిటీ వెక్టర్. ఇదంతా కూడా వెలాసిటీ కదా, ఎంత వెలాసిటీ అంటే సో దీన్ని మనం సింపుల్ గా యాక్సలరేషన్ వెక్టర్ ఏ విధంగా రాసుకుంటాం, ఇక్కడ యాక్సలరేషన్ వెక్టర్ ఈజ్ ద టోటల్ డెరివేటివ్ ఆఫ్ వెలాసిటీ వెక్టర్. సో సింపుల్ గా dt అంటే ఈ విధంగా రాయటం అనేది జరుగుతుంది. క్లియర్ అమ్మా, ఓకేనా. సో అండ్ నౌ ఇఫ్ ఐ హ్యావింగ్ అనుకుందాం, ఇఫ్ ఐ హ్యావింగ్ సమ్ ఫ్లూయిడ్ ఫ్లో, అంటే ఫ్లూయిడ్ అనేది సో ఫ్లో అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ గివెన్ ద యాక్సలరేషన్ వెక్టర్ అనేది ఫ్లూయిడ్ అనేది ఫ్లో అనేది జరిగేటప్పుడు ఇఫ్, అది కూడా కండిషన్, ఇఫ్ ఐ హ్యావింగ్ సమ్ ఫ్లూయిడ్ ఫ్లో ఫీల్డ్ ఇట్ ఈస్ గివెన్ దట్ యాక్సలరేషన్ వెక్టర్ ఈస్ నల్ వెక్టర్. ఓకే, సో దట్ మీన్స్ ఇక్కడ ఏదైతే మనం తీసుకున్నామో డెరివేటివ్ ఆఫ్ వెలాసిటీ వెక్టర్ అనేది ఏదైతే తీసుకున్నామో దీన్ని మనం సింపుల్ గా నల్ వెక్టర్ గా మనం తీసుకోవటం అనేది జరుగుతుంది. ఎప్పుడు ఇఫ్ ఐ హ్యావింగ్ సమ్ ఫ్లూయిడ్ ఫ్లో ఫీల్డ్ ఇట్ ఈస్ గివెన్ దట్ యాక్సలరేషన్ వెక్టర్ ఈజ్ నల్ వెక్టర్. దట్ మీన్స్ సో దిస్ ఈస్ ద టోటల్ ఈక్వేషన్. ఓకే, సో అండ్ నౌ ఇప్పుడు మనం ఒక సింబల్ అనేది నోటేషన్ అనేది చేద్దాం. ఇప్పుడు ఈ సింబల్ మనం ఏమని పిలుస్తున్నాం, ఇక్కడ డెల్ ఆపరేటర్ అని అంటాం. ఓకే, సో డెల్ ఆపరేటర్ ఆర్ గ్రాడియంట్ ఆపరేటర్ అని అంటాం. ఓకే, సో ఈ గ్రాడియంట్ ఆపరేటర్ అనేది మనకు ఆల్రెడీ మనం మ్యాథమెటిక్స్ లో చూసాం కాబట్టి ఏంటి మీనింగ్ ఏంటి, ఐ క్యాప్ డో బై డో ఎక్స్ ప్లస్ జే క్యాప్ డో బై డో వై ప్లస్ కే క్యాప్ డో బై డో జెడ్. ఓకే, సో దిస్ ఇస్ ద డెల్ ఆపరేటర్ ఆర్ గ్రాడియంట్ ఆపరేటర్ అని అంటాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఎలాగో వెలాసిటీ వెక్టర్ అనేది మనకు
తెలుసు కదా. ఏంటి వెలాసిటీ వెక్టర్ అనేది? యు ఐ క్యాప్ ప్లస్ వి జే క్యాప్ ప్లస్ డబ్ల్యూ కే క్యాప్. ఈ రెండింటిని మనం మల్టిప్లికేషన్ అనేది చేయాలి. సో ఏ విధంగా మనం మల్టిప్లికేషన్ అనేది చేయాలి? విత్ హెల్ప్ ఆఫ్ డాట్ ప్రోడక్ట్. సో వెలాసిటీ వెక్టర్ డాట్ డెల్ వెక్టర్. డాట్ ప్రోడక్ట్ అంటే మనకు తెలుసు కదా. ఏంటి డాట్ ప్రోడక్ట్ అనేది? సో ఐ క్యాప్ డాట్ ఐ క్యాప్ ఈక్వల్స్ టు 1, జే క్యాప్ డాట్ జే క్యాప్ ఈక్వల్స్ టు 1, కే క్యాప్ డాట్ కే క్యాప్ ఈక్వల్స్ టు 1. ఓకేనా. అండ్ రిమైనింగ్ ఆల్ దీస్ జీరోస్ రిమైనింగ్ అంటే ఏంటి? సో ఐ డాట్ జే కానీ ఐ డాట్ కే లేదంటే ఐ డాట్ కే ఇలా ఏం తీసుకున్నా అండ్ రిమైనింగ్ వాల్యూస్ అన్ని కూడా జీరో అయిపోతాయి. ఓకే, రిమైనింగ్ వాల్యూస్ అన్ని జీరో అయిపోతాయి. ఓకే, సో ఇక్కడ క్లియర్గా చూడండి. సో ఇప్పుడు యు వెక్టర్ యు ఐ క్యాప్ ప్లస్ వి జే క్యాప్ ప్లస్ డబ్ల్యూ కే క్యాప్ ఇంటూ డాట్ ప్రోడక్ట్. ఓకే, సో ఐ క్యాప్ డో బై డో ఎక్స్ ప్లస్ జే క్యాప్ డో బై డో వై ప్లస్ కే క్యాప్ డో బై డో జెడ్. సో దీన్ని మనం డాట్ ప్రోడక్ట్ అనేది చేయండి. ఏ విధంగా వస్తుంది? సింపుల్ గా ఐ ఇంటూ ఐ. సో ఫస్ట్ వాల్యూ ఇంటూ సెకండ్ వాల్యూ చేస్తే ఏమవుతుంది? ఐ ఇంటూ ఐ 1 అనేది వస్తుంది కాబట్టి సో యూ ఇంటూ డో బై డో ఎక్స్ అండ్ రిమైనింగ్ ఆల్ ఐ ఇంటూ జే 0, ఐ ఇంటూ కే 0. ఓకే, క్లియర్. నెక్స్ట్ జే ఇంటూ ఐ 0, జే ఇంటూ జే 1. సో వి ప్లస్ ఇంతనా అర్థమవుతుంది కదా. వి ఇంటూ డో బై డో వై సిమిలర్లీ. సో డబ్ల్యూ ఇంటూ డో బై డో జెడ్. సో దిస్ ఈస్ ద వెక్టర్ ఇన్ ద డెల్ వెక్టర్. ఓకేనా. ఓకే, సో ఇప్పుడు వెలాసిటీస్ అనేది యూ డైరెక్షన్ లో అంటే ఎక్స్ డైరెక్షన్, వై డైరెక్షన్, జెడ్ డైరెక్షన్ లో ఈ వాల్యూస్ అనేది ఒకసారి మనం చెక్ చేద్దాం. వెలాసిటీ వెక్టర్ అండ్ డెల్ ఆపరేటర్ ఇన్ యూ డైరెక్షన్ లో. ఓకే, సో అంటే ప్రతిదానికి కూడా సో ఇక్కడ చూడండి ఇంటూ యూ అని పెడితే యూ ఇంటూ డో బై డో ఎక్స్ ఇంటూ యూ ప్లస్ అంటే ఎక్స్ డైరెక్షన్ లో వి ఇంటూ డో బై డో వై ఇంటూ యూ ప్లస్ డబ్ల్యూ ఇంటూ డో బై డో జెడ్ ఇంటూ యూ ఎక్స్ డైరెక్షన్ కాబట్టి. ఓకే, సో యూ డో బై డో ఎక్స్ ప్లస్ వి డో బై డో వై ప్లస్ డబ్ల్యూ డో బై డో జెడ్. ఓకేనా. సో యూ 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 యూ. ఓకే, సో ఇప్పుడు ఇదంతా కలిపి ఏమవుతుంది? యూ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వి ఇంటూ డో యూ బై డో వై. దీని అంతటి మనం ఏమని అన్నాం? యాక్సలరేషన్ అంటే కన్వెక్టివ్ యాక్సలరేషన్ ఇన్ ఎక్స్ డైరెక్షన్. ఏమా? సో సింపుల్ గా ఇప్పుడు కన్వెక్టివ్ యాక్సలరేషన్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ ఈక్వల్స్ టు ఏమవుతుంది ఇక్కడ? వెక్టర్ ఇంటూ డెల్ ఇంటూ u equals to convective acceleration into x direction. Clear. Similarly సో ఇక్కడ y డైరెక్షన్ తీసుకోండి. అగైన్ ఇక్కడ y డైరెక్షన్ అంటే v అనేది వస్తుంది. u ఇన్స్టెడ్ ఆఫ్ u v అనేది వస్తుంది. అంటే u ఇంటూ డో యూ బై డో ఎక్స్ ఇంటూ v ప్లస్ v ఇంటూ డో బై డో వై ఇంటూ v ప్లస్ w ఇంటూ డో బై డో జెడ్ ఇంటూ v ఈక్వల్స్ టు v కాబట్టి కన్వెక్టివ్ యాక్సిలరేషన్ ఇన్ y డైరెక్షన్. ఓకే, సిమిలర్లీ వెలాసిటీ వెక్టర్ డెల్ ఆపరేటర్ ఇంటూ v ఈక్వల్స్ టు కన్వెక్టివ్ యాక్సిలరేషన్ ఇన్ y డైరెక్షన్. ఓకే, అండ్ వెలాసిటీ వెక్టర్ ఇంటూ డెల్ ఇన్ w ఈక్వల్స్ టు convective acceleration z direction.
ఏమా క్లియర్ కదా? ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు కన్వెక్టివ్ యాక్సలరేషన్ ఎక్స్ డైరెక్షన్ అనేది ఏంటి? ఇక్కడ v bar dot del operator into u. ఓకే, కన్వెక్టివ్, ఇది ఓన్లీ కన్వెక్టివ్ యాక్సలరేషన్. బట్ టోటల్ యాక్సలరేషన్ ఓకే, సో టోటల్ డెరివేటివ్ ఆర్ టోటల్ యాక్సలరేషన్ అనేది ఒకసారి చూడండి. అంటే ఏఎక్స్ డైరెక్షన్ లో యాక్చువల్గా ఏంటి? కన్వెక్టివ్ యాక్సలరేషన్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ ప్లస్ లోకల్ ఎక్స్ డైరెక్షన్, అంతే కదా? సో ఇక్కడ కన్వెక్టివ్ అనేది ఏంటి? ఇక్కడ కన్వెక్టివ్ అనేది ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్. సో ఇక్కడ కన్వెక్టివ్ ఎక్స్ డైరెక్షన్ లో ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ ఏంటి? ఇక్కడ వి బార్ ఇంటూ డెల్ ఇంటూ యూ ప్లస్ అయిపోయింది అది. ఇప్పుడు లోకల్ అంటే అగైన్ డియు బై డిటి. క్లియర్ ఏమా? సో ఇది టోటల్ యాక్సలరేషన్ ఇన్ ఎక్స్ డైరెక్షన్. ఏమిది? టోటల్ యాక్సలరేషన్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ ఈక్వల్స్ టు, సో దిస్ ఇస్ ద ఈక్వేషన్. సిమిలర్లీ remaining all, y equals to v bar dot del operator into v plus dou v by dou t. ఏమో అర్థమవుతుంది కదా? అండ్ ఏ జెడ్ ఈక్వల్స్ టు v bar del into w ఈక్వల్స్ టు ప్లస్ w by dou t. ఓకే, సో ఇవి మూడు కూడా ఏంటి? ఇక్కడ టోటల్ యాక్సలరేషన్ ఎక్స్ డైరెక్షన్, వై డైరెక్షన్, జెడ్ డైరెక్షన్. సో ఇప్పుడు ఏఎక్స్ టోటల్ యాక్సలరేషన్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ ఏమని అన్నాం? సో వి క్యాప్ ఇంటూ డెల్, ఓకే, డెల్ ఇంటూ యూ ప్లస్ డో యూ బై డో టీ అని అన్నాం. ఓకేనా? సో ఈ ఏఎక్స్ అనేది ఏదైతే ఉంటుందో, ఈ ఏఎక్స్ ఈజ్ ద టోటల్ డెరివేటివ్. ఈ ఏఎక్స్ ని మనం టోటల్ డెరివేటివ్ గా పిలవటం అనేది జరుగుతుంది. సో టోటల్ డెరివేటివ్ ఆర్ మెటీరియల్ డెరివేటివ్ అని అంటాం. ఓకే, సో ఏఎక్స్ ఏమని అంటాం? ఇక్కడ టోటల్ డెరివేటివ్ అని పిలుస్తాం, లేదనుకుంటే మెటీరియల్ డెరివేటివ్ అని పిలవటం అనేది జరుగుతుంది. ఓకే, సో దీన్ని క్లియర్గా చూడండి. వి బార్ అండ్ డెల్ బ్రాకెట్ ప్లస్ డో బై డో టీ, ఈ విధంగా మనం రాసుకోవచ్చు కదా. యు, ఓకేనా? ఈ విధంగా రాసుకోవచ్చు కదా. ఇప్పుడు ఈ దీన్ని వి బార్ డాట్ డెల్ ఆపరేటర్ ప్లస్ డో బై డో టీ, సో దీన్ని మనం మెటీరియల్ డెరివేటివ్ ఆఫ్ వెలాసిటీ ఫీల్డ్ గా మనం పిలవటం అనేది జరుగుతుంది. ఏమని పిలుస్తాం ఇక్కడ? సో మెటీరియల్ డెరివేటివ్ ఆఫ్ వెలాసిటీ ఫీల్డ్ అని అంటాం దాన్ని. ఓకే, రైట్. సో దీన్ని ఇక్కడ ఏఎక్స్ అంటే ఏంటి? ఇక్కడ ఏఎక్స్ అంటే డియు బై డిటి కదా. డియు బై డిటి ఆల్రెడీ మనం చెక్ చేసాం. సో దీన్ని కూడా యూని సెపరేట్ చేసాం కాబట్టి, సో డి బై డిటి ఈక్వల్స్ టు వి బార్ ఇంటూ డెల్ ప్లస్ డి బై డిటి. దిస్ ఈస్ ద మెయిన్ మెటీరియల్ డెరివేటివ్ ఆఫ్ వెలాసిటీ ఫీల్డ్ గా మనం పిలవటం అనేది జరుగుతుంది. ఓకే, సో అలానే సిమిలర్లీ ఇది యూ డైరెక్షన్ కాబట్టి, అండ్ డివి బై డిటి అనేది చూడండి వి డైరెక్షన్ లో, అండ్ అగైన్ వి డెల్ ఆపరేటర్ ప్లస్ డో బై డో టీ ఇంటూ
V. Okay, similarly dw by dt equals to V bar del operator plus dou by dou t into W. ఓకే, సో ఇది యాక్చువల్గా ఇది వెలాసిటీ ఎక్స్ డైరెక్షన్, వై డైరెక్షన్ అండ్ జెడ్ డైరెక్షన్. ఓకే, సో ఇప్పుడు టోటల్ వెలాసిటీ వెక్టర్. సో టోటల్ వెలాసిటీ వెక్టర్, సో dv cap by dt equals to V bar into del plus dou by dou t V cap. ఓకే, సో అలానే మనం టెంపరేచర్ అనేది చూసేటప్పుడు ఏం లేదు అంటే ఇక్కడ వెలాసిటీ వెక్టర్ అనేది చూసాం కాబట్టి సో ద టైమ్ రేట్ ఆఫ్ వెలాసిటీ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. ఓకే, అలానే మనం టైం తీసుకున్నాం అనుకోండి, dt by dt equals to V bar del operator plus dou by dou t into t. సో టైం రేట్ చేంజ్. ఓకేనా, టైం రేట్ చేంజ్. అలానే డెన్సిటీ బై dt V bar del ప్లస్ డో బై డో టీ ఇంటూ డెన్సిటీ. ఏమా, సో ప్రెషర్ అలానే dt ఈక్వల్స్ టు V bar del ప్లస్ డో బై డో టీ ఇంటూ ప్రెషర్. ఓకే, సో ఇక్కడ P అనేది ఏ విధంగా మనం చెప్తాం, ఇక్కడ ద టైమ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ప్రెషర్ ఫాలోయింగ్ ఏ ఫ్లూయిడ్ పార్టికల్. అంటే టైం రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ప్రెషర్, ఫ్లూయిడ్ ఫ్లో అనేది జరుగుతుంది. సో ఫ్లూయిడ్ ఫ్లో అనేది జరిగేటప్పుడు దాని యొక్క ప్రెషర్ చేంజ్ అనేది ఏ విధంగా ఉంటుంది. సో ఇక్కడ డెన్సిటీ అనేది ఫ్లూయిడ్ ఫ్లో అనేది జరిగేటప్పుడు డెన్సిటీ అనేది ఏ విధంగా ఉంటుంది. సో టైం చేంజ్ ఆఫ్ టైం, సో వెలాసిటీ చేంజ్. సో వీటిని మనం టోటల్ డెరివేటివ్ ఆర్ మెటీరియల్ డెరివేటివ్ గా మనం పిలవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి క్లియర్ గా, d by dt is the total derivative or material derivative. So with respect to P or with respect to density or with respect to temperature or with respect to so velocity. So ఇవి మాత్రం చేంజ్ అవుతుంటాయి కానీ సో d by dt is the total derivative or material derivative or particle derivative. ఓకేనా, or Lagrangian టోటల్ Lagrangian డెరివేటివ్ ఆ టోటల్ యూలేరియన్ డెరివేటివ్. సో ఈ విధంగా మనం పిలవటం అనేది జరుగుతుంది. ఏమ్మా, ఓకే, అందరికి అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.